ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయో చూడండి. అంటే ఒక ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పండి రా, చెప్పండి రా, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతులు అవి నేను దేనికి రెడీరా. మేము మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాం, కొడకల్లారా రండి రా. ఈయన మళ్ళొక్కసారి విందాం, ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ దొరకవు. మళ్ళొక్కసారి విందాం. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతులు అవి నేను దేనికి రెడీరా. మేము మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాం, కొడకల్లారా రండి రా. బయటికి కొడకల్లారా. మనం ఈ నేమ్ అనకూడదు, నేను ఈ నేమ్ అను. పిఠాపురం ప్రజలకు మాత్రం నిలువెత్తు నమస్కారం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం పెట్టాలి. నేను పిఠాపురం ప్రజల్ని, కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కోరుతున్నా, మీలాంటి విఘ్నులు, పిఠాపురం లాంటి ప్రజల్లాంటి విఘ్నులు, అత్యున్నతమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసానికి పిఠాపురం ప్రజలకి సాష్టాంగ నమస్కారం పెడుతున్నా. ఇలాంటి వ్యక్తిని 1,00,000 మెజార్టీతోటి గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉప ముఖ్యమంత్రి చేశారు మీరు. మీ కాన్స్టిట్యున్సీ ప్రజల జన్మ ధన్యమైపోయింది. 2 లక్షల మందో 3 లక్షల మందో ఉండుంటారు అక్కడ. మీలాంటి ప్రజలు ఈ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజలని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గెలిచిన తర్వాత సరే, గెలవక ముందంటే ఓకే, పర్లా, పాపం గెలవక ముందు ఏదో మీరు మాట్లాడి చేశారు. గెలిచిన తర్వాత ఇలాంటి వ్యక్తిని మీరు మీ దగ్గరకు రాకపోయినా, మీ కాన్స్టిట్యున్సీకి ఏం చేయకపోయినా, మీ కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరికోనంట ఈయన జీతంలో నుంచి కొంత డబ్బులు ఇచ్చినాడంట సేవ చేసి, అలా చిన్న చిన్న పనులకి తృప్తి పడిపోయి మీ కాన్స్టిట్యున్సీని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి, ఎంత గొప్ప ఆర్టిస్టులు అండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆస్కార్ ఆర్టిస్టులు అందరూ, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయగానే గుద్దు ఓట్లని గుద్దేసి, అసలు భారతదేశంలోనే అత్యంత నాలెడ్జబుల్ పర్సన్స్గా, ఇంటలెక్చువల్ పీపుల్గా పిఠాపురం ప్రజలు గౌరవించబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించినందుకు చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. పిఠాపురం ప్రజల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. చరిత్ర మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించినందుకు మీకు శతకోటి వందనాలు. అయితే వీళ్ళందరూ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి? ప్రజలు ఓట్లేశారా? మేబీ వేసి ఉండొచ్చు, వేయకపోతే రారు కదా. మరి నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఏమైనా మ్యానిపులేషన్ జరిగిందా? దట్ హ్యాస్ టు బి అసెప్టెడ్. జరిగిందా? జరిగితే ఎలా జరిగింది? ఖచ్చితంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, నో డౌట్. ఎందుకు ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి అంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి అని సాక్షాత్తు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ సిట్ లిక్కర్ స్కామ్లో ప్రాథమికమైనటువంటి విచారణ చేసిన తర్వాత కోర్టులో ఫైనల్ ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఎన్నికల్లో 3,500 కోట్ల రూపాయలు ఓటర్లను ప్రభావితం చేసి దానికి పంచారు అని ఒక సిట్ ప్రాథమికమైనటువంటి ఆరోపణ చేస్తూ దాన్ని ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో ఫైల్ చేసిన కారణంగా నేను ఆ ఛార్జ్షీట్ను కూడా మీకు చదివి వినిపించి ఇంకా నా ప్రెస్ మీట్ను ముగిస్తా. ఛార్జ్షీట్లో 24వ పేజీలో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది, ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ది క్యాష్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది form of kickbacks was distributed to voters during the general elections 2024 for the purpose of inducing the voters to vote for the YSRCP party.
దిస్ వాజ్ కొరాబరేటెడ్ బై ది స్టేట్మెంట్స్ ఆఫ్ LW 142, LW 162, LW 166, LW 167, LW 224. ప్రాథమికంగా వీళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్లో ప్రాథమికంగా ఈ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన తర్వాత 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో వీళ్ళు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని సిట్ ప్రామాణికం చేసింది. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సింది ఒక అమౌంట్, ఒక ఎంపీ ఖర్చు పెట్టాల్సింది ఒక అమౌంట్. సో ఇంతకు మించి రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ అబ్జర్వర్లు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, రేపొద్దున ఎలక్షన్లో డబ్బులు ఏమైనా పంచుతున్నారని ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇన్ని వేల మంది అధికారులు పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ రిటర్నింగ్ ఆఫీసర్సు మా కాన్స్టిట్యున్సీలో డబ్బులు మనీ ఫ్లో అవ్వలేదు, ఓటర్లకు ఎవరు డబ్బులు పంచలేదు, ఇక్కడ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతా పర్ఫెక్ట్గా జరిగింది, ఎవరు రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టలేదు అదనంగా అని మీకు ఎలక్షన్ అఫిడవిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఆన్ రికార్డు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఇక్కడ ఏ విధమైన అక్రమాలు జరిగిందని చెప్పిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ ప్రామాణికంగా 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో జరిగినాయి, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టారు అని వేసిన ఛార్జ్ షీట్ని ఏం చేస్తారు? నేను అందుకనే జయభీమరావు భారత్ పార్టీకి సంబంధించినటువంటి 25 మంది ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి గత నెలలో ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశాం. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1951 సెక్షన్ 59A ప్రకారంగా ఎలక్షన్లో ఏ రోజైనా డబ్బులు ఫ్లో అయినాయి, డబ్బుల ద్వారా ఎలక్షన్ జరిగింది అని నిరూపణ అయితే అని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తే ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రూల్ మ్యాండేట్ చేస్తుంది. నేనేమంటానంటే నేను ఎలక్షన్ కమిషన్ని కోరా, మా 25 మంది అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు పెట్టినాము అధికారికంగా, మేమందరం కంటెస్ట్ చేశాం, మేమందరం ఓడిపోయినాం అభ్యర్థులు, మేము ఓడిపోవడానికి ఎలక్షన్లో డబ్బులు ప్రామాణికంగా ఖర్చు పెట్టడమే కారణం. సో సెక్షన్ 50A బేస్ చేసుకొని సిట్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలక్షన్స్లో డబ్బులు ఫ్లో అయినాయి కాబట్టి ఎలక్షన్స్ని రద్దు చేయండి, 2024 ఎలక్షన్స్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి మరలా ఎలక్షన్ జరిపించవలసిందిగా జయభీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బికాజ్ ఈ సిట్టు 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారని ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి